అందరు లేచి నిలబడదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక బేస్ కొంచెం పెంచు. ఇది కంప్లీట్ సౌండ్ బ్యాటరీకి దాంట్లో నా దానికి కొంచెం బేస్ రైట్. 10వ వచనం నుంచి నేను చదువుతుండగా మీరు అందరు చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. కొంచెం థ్యాంక్ యూ. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయింది. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పంచుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నా. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ కొదవలేక తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తున యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసర్ ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. కూర్చొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం జీవము కలిగినది, మీ వాక్యం సజీవమైనది. మా ప్రాణాలని తెప్పరిల్ల చేయగలదు, మమ్మల్ని ప్రోత్సహించగలదు. మీ వాక్యంతో మమ్మల్ని మీరు మీ కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క పోలికలోకి మార్చడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రభువా యొక్క సమయంలో మా మనోనేత్రాలు తెరవండి. ఈ వాక్యాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి కృప దయచేయమని యేసు క్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సో ఈ యొక్క సంఘంలో ఫస్ట్ టైం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు లేచి నిలబడినట్లయితే మీకు వెల్కమ్ చెప్పాలని కోరుకుంటున్నాం. రైట్. మన సంఘానికి ఫస్ట్ టైం కాకపోయినా సరే ఈ యొక్క ప్లేస్కి ఫస్ట్ టైం వచ్చింది మా అమ్మగారు. రైట్. ఒకసారి లేచి నిలబడతామమ్మా. అందరు చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. థ్యాంక్ యూ. దేవుడు నన్ను రక్షించడానికి ఆయన అనేకమైనటువంటి మార్గాలు ఆయన ఎన్నుకున్నాడు. ఒకానొక మార్గం మా అమ్మగారి యొక్క ప్రార్థన. రైట్. నా కోసం, మా యొక్క కుటుంబం కోసం ఎంతో కన్నీరు కార్చి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తన యొక్క కృపలో నన్ను రక్షించడం జరిగింది. ఈ విషయంలో నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞుడిని. మిగతా అమ్మలకు కూడా ఇది ఒక మంచి ప్రోత్సాహం. మీ పిల్లల గురించి కూడా
రక్షణ పొందేంత వరకు కంటిన్యూగా వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయగలరు. రైట్, ఇది మీ పిల్లలకి మీరు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానం. తండ్రులకు కూడా ఇది ఒక గొప్ప బహుమానం. రైట్, కాబట్టి మనం మన యొక్క పిల్లల యొక్క రక్షణ విషయంలో వాళ్ళు ఆ అనుభవంకి రావాలని మనం దేవునికి ప్రార్థన చేస్తాం. ఈ రోజున మనం 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకోబోతున్నాం. లాస్ట్ టైం నేను 4 చెప్తానని చెప్పి 3 చెప్పాను. నేను ఏం చెప్పాను? నేను ఎవరికైనా గుర్తుందేమో చూద్దాం. లాస్ట్ వీక్లో 4 చెప్తానని 3 చెప్పా. ఎస్ శ్రీవిద్య చెప్పు. గుర్తుందని నోట్స్ చూసుకుంటుంది శ్రీవిద్య. మనం ఉన్నటువంటి స్థితిలోనే మనం సంతృప్తిని కలిగి ఉండడం నేర్చుకోవాలి. పౌలు ఏ విధంగా అయితే తన స్థితి ఎలా ఉన్నా సరే ఆ స్థితి మారడాన్ని బట్టి తన యొక్క తృప్తికరమైన జీవితం ఆధారపడలేదు. ఆయన ఉన్న పరిస్థితిలోనే సంతృప్తిని ఎలా కలిగి ఉండాలో నేర్చుకొని ఉన్నాడు. అందుకే శ్రీకాంత్ ఈరోజు ఫస్ట్ పాట అది వాడాడు. అయినా సరే మనలో చాలామందికి వెలిగింపు రాలేదు. తర్వాత మనం ఏం చూసుకున్నామంటే, విశ్వాసులుగా సేవకులకి మీరు ఆర్థికమైనటువంటి సహాయం చేయవలసినటువంటి వారుగా ఉన్నారు. అది మనోహరమైనటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది. కేవలం ఇష్టం మాత్రమే కాదు, ప్రీతికరమైనది. అంతేకాదు, ఇది ఒక యాగం. ఇప్పుడు మనం బలి చెల్లించాల్సినటువంటి పని లేదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని మనం పాటించడం ద్వారా దేవునికి మనం బలి చెల్లిస్తాం. బైబిల్లో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. రోమా పత్రిక 12లో, రోమా 15లో యాగం గురించి మాట్లాడతాడు. సో మన ఒబీడియన్స్, ముఖ్యంగా ఇక్కడ విశ్వాసులుగా సేవకుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలుకి వీరు చేసినటువంటి సహాయం ఎంతో గొప్ప అభినందనీయం అనేటటువంటిది మనం తెలుసుకున్నాం. అలాగే మూడవదిగా, నాయకులు ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి? ప్రజల్ని పీల్చి పిప్పి చేసే వాళ్ళుగా ఉన్నారా? ప్రజల్ని మ్యానిపులేట్ చేసి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, విశ్వాసుల దగ్గర డబ్బులు దండుకునేటటువంటి ఆ యొక్క వైఖరి నుంచి సంఘ నాయకులు చాలా జాగ్రత్త పడాలి. అపోస్తులైనటువంటి పౌలు చెప్పినట్లుగా, వెండిని బంగారాన్ని నేను ఆశించలేదు అంటున్నాడు ఆయన. మనుషులే, విశ్వాసులే మన జీవితంలో, ముఖ్యంగా నాయకుల యొక్క జీవితంలో ఆనందం, ఒక కిరీటం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ రోజున ఇంకొక విషయాన్ని కూడా చెప్పి ఆ తర్వాత నేను చెప్పాలనుకున్న రెండో విషయాన్ని నేను మీకు వివరిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకుంటూ, ఫిలిప్పీ సంఘం ఆర్థికంగా సహాయం చేసిందని, అవకాశం రాలేక మీరు చేయలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, మీరు నాకు కానుకలు పంపించారు అని దాని గురించి మెచ్చుకుంటూ, ఎవరి ద్వారా అయితే పంపించాడో ఆ వ్యక్తి ద్వారా నేను కానుకల్ని తీసుకున్నానని చెప్తూ, అవన్నీ చెప్పిన తర్వాత ఒక గొప్ప వాగ్దానం ఇవ్వడం మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ 4వ అధ్యాయం మొత్తంలో కనుక మనం చూస్తే ఒక 3 ఆజ్ఞలు ఉన్నాయి, 3 వాగ్దానాలు ఉన్నాయి. 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనేటటువంటిది ఒక ఆజ్ఞగా ఇక్కడ మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే దేనిని గూర్చి చింతించకుడి అనేటటువంటి ఆజ్ఞని ఇక్కడ చూస్తున్నాం. మనం 4వ అధ్యాయం 6వ వచనంలోనే మనం చూసుకుంటే మన యొక్క ప్రతి విన్నపాన్ని, విజ్ఞాపనని కృతజ్ఞతగా దేవునికి తెలియచేయాలి అనేటటువంటి ఆజ్ఞని ఇక్కడ మనం చూసుకున్నాం. ఈ 4వ అధ్యాయంలో యొక్క 3 ఆజ్ఞల్ని మనం గమనించవచ్చు. అలాగే 3 వాగ్దానాలు కూడా ఉన్నాయి. సో జనరల్గా మనందరికీ ఆజ్ఞల కంటే ఏమి ఇష్టం? వాగ్దానాలు ఇష్టం, రైట్? ఏమంటున్నాడు ఇక్కడ 4వ అధ్యాయం 5వ వచనంలో కనుక మనం చూస్తే, ప్రభు సమీపంగా ఉన్నాడు. దీని గురించి 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఒకటి, యేసుక్రీస్తు ప్రభువాని యొక్క రాకడ త్వరితంగా ఉంది అనేటటువంటిది ఒక ఆలోచన. రెండవది, మనకి ఆయన సమీపంగా ఉన్నాడు, మనం ఎప్పుడైనా ఆయన ఎదుర్కోవచ్చు అనేటటువంటి ఆలోచన. సో ఎక్కువ శాతం రెండో రాకడికి నమ్ముతారు, ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. 4వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక వాగ్దానం కూడా ఇవ్వబడింది. ఏంటది? దేవుని యొక్క సమాధానం. మనం మన యొక్క ప్రార్థనల్ని, విజ్ఞాపనల్ని ఆయనకు తెలియజేసినప్పుడు దేవుని యొక్క సమాధానం మన తలంపులకి, మన యొక్క ఆలోచనలకి కావలి ఉంటుంది అనేటటువంటి ఒక వాగ్దానం. 4వ అధ్యాయం 19లో ఈరోజు ఇప్పుడు మనం చూసుకోబోయేటటువంటి యొక్క వాగ్దానం ఏంటి తెలుసా అండి? దేవుడు తన మహిమైశ్వర్యంలో, తన మహిమైశ్వర్యం చొప్పున, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎంత గొప్ప వాగ్దానం కదా ఇది! క్రీస్తు అంటే దేవుడు మన యొక్క ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడుగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక ఎన్జిఓ అనేటటువంటి ఎన్జిఓలో పనిచేసేవాడిని. ఆ ఎన్జిఓ పేరు నిరీక్షణ. వాళ్ళు టీబీ వ్యాధిగ్రస్తుల మధ్యలో, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మధ్యలో పనిచేసేటటువంటి వాళ్ళు. వాళ్ళకి మెడిసిన్, కౌన్సిలింగ్, పిల్లలకి ఆర్థిక అంటే స్కాలర్షిప్స్ అలాంటివి ఇచ్చేవారు. ఒకసారి నేను ఆ యొక్క వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ సుజయ్, అలాగే డాక్టర్ లావణ్య, సునీత, వీరింటికి నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంట్లో అనుకోకుండా ఆ రోజున బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆ బైబిల్ స్టడీ జరిగేటప్పుడు ఈ వచనాన్ని చదివి, ఈ వచనం గురించి ఒక్కొక్కరి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. మన అప్పటికే బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, ఎంఏ ఇన్ కౌన్సిలింగ్ నడుస్తుంది. సో నేను నా యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఇచ్చి చాలా విషయాలు చెప్పా, వేరే వాళ్ళు చాలా విషయాలు చెప్తున్నారు. ఎన్ని చెప్పినా కానీ ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది అని చెప్తున్నారు వాళ్ళు ఈ వచనంలో. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు కూడా ఏం చెప్తారు చెప్పండి? ఈ యొక్క 19వ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చునని చెప్పలేదు, మన ప్రతి అవసరమును తీర్చునని చెప్పలేదు, మీ ప్రతి అవసరమును తీర్చునని ఫిలిప్పీ సంఘానికి ఆయన నొక్కి చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక ప్రిన్సిపల్ మనం తీసుకోవచ్చు, ఒక నియమాన్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ దేవుడు మన అవసరాలను తీర్చే దేవుడు, అది మనం నేర్చుకోబోతున్నాం అని వర్తిస్తుంది. కానీ ఇక్కడ పౌలు ప్రాథమికంగా తన గురించి లేకుంటే కలిపి మాట్లాడడం లేదు. కానీ ఆయన ఏమన్నా అంటే, ఫిలిప్పీ సంఘం, మీరు దేవుని సేవకుల పట్ల మీరు చూపించినటువంటి వైఖరి, దేవుని యొక్క రాజ్యం పట్ల, సువార్త పట్ల మీకున్నటువంటి ఆకాంక్ష చాలా అద్భుతమైనటువంటిది. ఆయన చెప్పాడు కదా ఇక్కడ పై వచనాలు ఏమన్నాడు? పదే పదే మాటి మాటికి నా అవసరములు మీరు తీర్చారు. కొన్నిసార్లు మీకు సమయం అంటే మీకు అవకాశం రాక తీర్చలేదు, అవకాశం వస్తే దాన్ని మీరు ఖచ్చితంగా గ్రాబ్ చేసుకుంటున్నారు. దాన్ని మీరు చూసారా? ఇవన్నీ చెప్పిన తర్వాత అలాంటి ఫిలిప్పీ సంఘానికంటే దేవుని వాక్యం పట్ల, దేవుడి పట్ల, స్వార్థ పట్ల, సంఘం పట్ల, దేవుని నాయకుల పట్ల వాళ్ళకున్నటువంటి ఆ యొక్క వైఖరి, వాళ్ళకున్నటువంటి ప్రేమానురాగాలను బట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రతి ఒక్కరు కూడా జనరల్గా ఈ వాగ్దానాలు స్వీకరించడం కాదు. దేవుని యొక్క వాగ్దానాలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు చేసినటువంటి దానికి ప్రతిఫలంగా, మీరు చేసినటువంటి, మీరు చూపించినటువంటి ప్రేమకి ప్రతిస్పందనగా, మీరు దేవుడి దగ్గర విధేయతగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడని చెప్తున్నాడు. ప్రతి అవసరాన్ని తీరుస్తా అన్నాడు. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క పాయింట్లో. ఏమున్నాయండి? అవసరాలు తీరుస్తా అన్నాడు, రెండోది ఏంటి? ప్రతి అవసరం తీరుస్తా అన్నాడు,
మూడోది ఏంటి? ఎలా తీరుస్తాడో చెప్తున్నాడు. తన ఐశ్వర్యం చొప్పున. హీ హ్యాస్ అన్లిమిటెడ్ రిసోర్సెస్. దేవుడికి అనంతమైనటువంటి వనరులు ఉన్నాయి ఆయన. ఎందుకంటే దేవుడు అనంతమైనటువంటి దేవుడు. అందుకే చెప్తున్నాడు తన ఐశ్వర్యం చొప్పున. తనకి ఏ విధంగా కూడా కొదువు లేదు. ఇస్తే తరిగిపోతుంది ఇక్కడ కదా. డబ్బు అనేటటువంటిది ఇస్తే తరిగిపోతుంది, విద్య అనేటటువంటి తరగదు అనే సామెత మన దగ్గర ఉంది. కానీ దేవుడి దగ్గర అట్లా కాదు. దేవుడి దగ్గర తరగనటువంటి ఆస్తి ఉంది. ఆయన ఈ విశ్వానికే ఆయన చక్రవర్తి. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యంలో మన యొక్క అవసరాలు తీరుస్తా అని చెప్పాడు. కీర్తనల గ్రంథంలో ఏమన్నాడు? ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ యొక్క మేకలు, గొర్రెలు, ఈ పశువులన్నీ కూడా నావే అంటున్నాడు. భూమి దాని యొక్క సంపూర్ణత నాదే అంటున్నాడు కీర్తనల గ్రంథం 24లో. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి నాదే. ముఖ్యంగా మీరు 1 కొరింథీ 10, 8, 9, 10 చదివినప్పుడు విగ్రహాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆహారాన్ని తిని విషయంలో కూడా మీరు కటికవాణి అంగడి దగ్గర మీరు ఏదైనా సరే కొనుక్కొని ప్రార్థన చేసుకొని తినొచ్చు. ఎందుకంటే అన్నీ కూడా నాయే, నేనే వీటిని సృష్టించాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనుషులకి ఇవ్వడానికి ఏది కూడా కొదువలేదు. హీ కెన్ గివ్ టు ఎనీబడి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఆల్ జనరేషన్స్. ప్రతి తరంలో కూడా నీకు నాకు అవసరమైనటువంటిది ప్రతి ఒక్కటి ప్రతి రోజున చనిపోయేంత వరకు ఇవ్వడానికి దేవుడి దగ్గర తరగనటువంటి ఆస్తి ఉంది ఆయన. అమేజింగ్ కదా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం తీరుస్తాడు ఆయన? మన కోరికలు తీరుస్తానని చెప్పలేదు. వాట్ ఎవర్ యూ డిజైర్. నువ్వు ఎర్ర కారు కొనుక్కో, నువ్వు పలానా బ్రాండెడ్ షూ నువ్వు దాని గురించి ప్రేయర్ చేయి, దేవుడు నీకు ఇస్తాడు. రైట్? నువ్వు ఒక కారు కొనేటప్పుడు పలానా బ్రాండెడ్ కారు, తర్వాత పలానా కలర్ది నువ్వు కొనుక్కొని ఊహించుకొని ప్రేయర్ చేయమని చెప్పేటటువంటి నకిలీ బాబాలు ఉన్నారు తెలుసా అండి మన దగ్గర. క్రైస్తవ నకిలీ బాబాలు. అంటే నీకేం కావాలో నువ్వు కోరుకో, ప్రార్థన చెయ్యి, ఉపవాసం చెయ్యి, దేవుడు నీకు ఇస్తాడు అనేటటువంటి ఒక ప్రలోభం. అది జరగనటువంటి పని. అది కొన్నిసార్లు దేవుడు తన కృపలో మన కోరికలకి తీర్చొచ్చాం. కానీ ప్రతిసారి కూడా ఆయన మనల్ని, మన యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. అర్థమవుతుందండి? ఇది చాలా గొప్ప వాగ్దానం. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కూడా మన ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి దేవుడు. మనమే సాక్షులం. అర్థమవుతుందండి? ఈరోజు యొక్క హాలు దేవుని యొక్క వాగ్దానానికి ఒక ప్రతీక. ఈ మైకు దేవుని యొక్క వాగ్దానానికి ఒక ప్రతీక. ఈ స్పీకర్స్ అనేటటువంటివి మనం ప్రార్థన చేసాం అంతే, మన అవసరాలను ఆయన తీర్చినట్లుగా ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. అయితే అవసరం అంటే ఏంటి అనేటటువంటిదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. వాట్ ఈస్ నీడ్? ఏంటి అవసరం అంటే ఏంటి? దీంట్లో అవసరం అనేటటువంటి దాంట్లో బేసిక్ నీడ్ అనేటటువంటిది ఉంది, జనరల్ నీడ్ అనేటటువంటిది ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ నీడ్ అంటే అర్థం ఏంటంటే అది లేకుండా నువ్వు నేను మనుగడ సాధించలేం మనం. అది ప్రతి ఒక్క మనిషికి కూడా, ఇన్ఫ్యాక్ట్ దేవుడు అవిశ్వాసులకు కూడా తన కరుణలో తన కృపలో అనుగ్రహిస్తాడు. తనని వ్యతిరేకించే వారికి కూడా ఇస్తాడు. లేకుంటే అది ఇవ్వకపోతే ఎవరు కూడా సర్వైవ్ కాలేరు. సర్వైవల్ అంటారు దాన్ని. అంటే అవి లేకుండా మనిషి మనుగడ సాధించడం కష్టం. ఏంటవి? ఆహారం, నీరు, గాలి, ఉండడానికి ఒక షెల్టర్, అలాగే దుస్తులు. అర్థమవుతుందండి? మన యొక్క వస్త్రాల్లో రకరకాలు ఉన్నాయి. కానీ మనం చలిని కప్పుకోవడానికి, ఎండ నుంచి కాపాడబడడానికి, మనకు ఒక రెస్పెక్ట్ అనేటటువంటిది ఉండడానికి ఈ దుస్తులు అనేటటువంటిది మానవునికి అవసరం. కానీ వీటిలో కూడా అసలైన అత్యంత ప్రాముఖ్యమైనవి ఏంటి అంటే నీరు, గాలి, ఆహారం. ఈ మూడు ప్రతి మానవునికి కూడా అవసరమైనటువంటివి. అందుకే మన దగ్గర మన పెద్దలు ఏం చెప్తారు తెలుసా అండి? రోటీ, కపడా,
మఖాన్. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఇన్ఫ్యాక్ట్ మనందరం కూడా వీటి కోసమే ఇంతగానో ఎదిగాం మనం. కోటి విద్యలు కూటి కోసం అన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఆకలి లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆకలి లేకపోతే మన ఇంత డిజైనింగ్ వస్త్రాలు ఉండేవి కావు, మన దగ్గర ఈ స్పెషల్ వాచెస్ ఉండేవి కావు, అసలు ఎవడు కూడా పని చేయడు, ఉద్యోగం లేదనే బాధ కూడా లేదు అసలు. రైట్? ఒక రోజు రాబోతుంది ఆ యొక్క ఉద్యోగం అవసరం లేనటువంటి ఒక యుగంలోకి మనం వెళ్తున్నాం. మనం ఈ లోకంలో మనకి ఇవన్నీ అవసరమే. సో ఈ ఆకలి అనేటటువంటిది ఉంది కాబట్టి, అలాగే గాలి నీరు అవసరం కాబట్టి, ఇవి ప్రతి ఒక్క మానవునికి కూడా అవసరమని దేవుడికి తెలుసు. దాంతో పాటుగా మనకి అవసరమైనటువంటి ఇంకొకటి సైకలాజికల్ నీడ్స్ అంటారు దీన్ని. మానసికమైనటువంటి అవసరాలు. అంటే ఇవి ఉంటే సరిపోదు మనిషికి. వాస్తవానికి చెప్పాలంటే ఆ 3 కాకుండా ఆ తర్వాత, అంటే ఈవెన్ వస్త్రాల కన్నా, షెల్టర్ కన్నా, అంటే ఇల్లు కన్నా, ఈ రెండిటికన్నా కూడా చాలా బలమైనటువంటి అవసరత ఏంటి అంటే, అశోక్ ఏంటి? సైకలాజికల్ నీడ్స్. ఏంటది? ప్రేమించబడాలనేటటువంటి ఒక భావన ప్రతి మనిషిలో కూడా ఈ యొక్క అవసరత అనేటటువంటిది మనం చూస్తున్నాం. అందుకే కంపానియన్షిప్, ఒక మనిషి ఇంకొక మనిషిని కోరుకుంటాడు. మనిషికి దేవుడి అవసరం, రైట్? కానీ మనిషి దేవుని స్థానంలో ఇంకొక మనిషిని కోరుకుంటున్నాడు. భద్రత అవసరం మనిషికి. అంటే సైకలాజికల్గా తను ప్రేమించబడాలనేటటువంటి ఒక భావన ఉంది కదా, అది ప్రతి మనిషి యొక్క అవసరత ఇంకో మాటలో. ఎందుకంటే దానికోసమే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, చిన్న పిల్లలు షైనీ ట్వింకిల్ నుంచి, రైట్, రియా దగ్గర నుంచి, డేవ్ లియోన్ దగ్గర నుంచి, రైట్, నేథన్ ప్రిన్స్, వాళ్ళకు కూడా ఈ ప్రేమించబడాలనేటటువంటి భావన చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం జరుగుతుంది ఒకవేళ ప్రేమ దొరకకపోతే? వాళ్ళకి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారంటే వాళ్ళకి ప్రేమ దొరుకుతలేదు అనేటటువంటి ఒక ఆలోచన మనం తెలుసుకోవాలి. స్కూల్లో ఎక్కువగా పిచ్చి పిచ్చి పనులు చేసేది ఎవరు తెలుసా అండి? ఎవరికైతే ఇంట్లో సమాజంలో ప్రేమ అనేటటువంటిది కొదువుగా ఉంటుందో వాళ్ళే ఆ విధంగా ఎదురు చూస్తుంటారు. సో ఈ విధంగా మనం కనుక చూస్తే దేర్ ఆర్ ఫంక్షనల్ నీడ్స్ అండ్ సోషల్ నీడ్స్, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ పాయింట్ ఏంటంటే బేసిక్ నీడ్ అనమాట. అంటే మనిషికి ఇది లేకుండా, అంటే అతనికి చాలా అవసరం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇది ఒక్కటి మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం. సబ్జెక్టివ్ నీడ్స్, ఆబ్జెక్టివ్ నీడ్స్. అంటే ఈ యొక్క నీరు, ఆహారం, గాలి, ఈ 3 కాకుండా, ఈ 3 అందరికీ అవసరం. ఇవి కాకుండా మిగతా అన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటివి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం కాదు అవి. అర్థమవుతుందండి? కొంతమందికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ వేరే వాళ్ళకి అవి అవసరాలుగా ఉండవు, రైట్? కొన్ని ఇళ్లలో వాళ్ళకి డబ్బులు చాలా అవసరం, రైట్, కొన్ని కొనుక్కోవడానికి. వేరే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి డబ్బులు అవసరం ఉండదు. అట్లా అంటున్నాను నేను. సో ఇవన్నీ పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి మారుతూ ఉండేటటువంటి విషయాలు అన్నమాట. సో దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి అవసరాన్ని తీరుస్తా అన్నప్పుడు బేసిక్ నీడ్స్ గురించి మాట్లాడుతున్నాడు, అలాగే సబ్జెక్టివ్ నీడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే నీ యొక్క ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప విషయం చూడండి. ఫిలిప్పి వాళ్ళైతే ముఖ్యంగా మనం ఇంతకుముందు చూసుకున్నట్లుగా వాళ్ళ గురించి 2 కొరింథీ 8వ అధ్యాయంలో ఉంటుంది. మనం జనరల్గా ఎప్పుడు చదువుతూ ఉంటాం 9వ అధ్యాయం. మీరు 8వ అధ్యాయం చదివితే మాసిదోనియా సంఘంలో వారు అన్నప్పుడు దాంట్లో ఫిలిప్పి సంఘం కూడా వస్తుంది. ఆ ఫిలిప్పి సంఘం నిరుపేదలుగా ఉన్నా కూడా, కఠినమైనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని యొక్క రాజ్యం కోసం, దేవుని ప్రజలకి
వాళ్ళు ఇవ్వడానికి తమ్మును తాము సమర్పించుకున్నారు. వాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ, మీ ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది అంటున్నాడు ఇక్కడ. లూకాసు సువార్త 6:36లో ఒక మంచి మాట ఉంది. 38 లూకాసు సువార్త 6:38లో చూడండి. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పినటువంటి మాటలు. ఇయ్యుడి మీకు ఇయ్యబడును, క్షమించుడి మీరు క్షమించబడతారు. అన్నిచ్చి ఇక్కడ కుదించి ఐ థింక్ కుదించి కరెక్ట్ అనుకుంటా, రైట్? తప్పు తర్జమా. దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు నేను మనం చేసేటటువంటి పనుల వల్ల కూడా మనకి దేవుని యొక్క రెస్పాన్స్ అనేటటువంటిది ఇవ్వబడుతుంది. క్షమాపణ విషయంలో, ఇచ్చే విషయంలో, వీటన్నిటిలో కూడా మన యొక్క కేవలం ఒక స్వార్థపరుడికి ఒక వాగ్దానం వర్తించదు. వాస్తవానికి నువ్వు ఒక బిలీవర్ అయినంత మాత్రాన వెంటనే ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు నేను క్లెయిమ్ చేసుకోలేం. దేవుని అవసరం మొత్తం తీరుస్తా అన్నాడు అనేటటువంటిది నువ్వు కూర్చుంటే ఉండలేవు. సోమరోలకి ఒక వాగ్దానం వర్తించదు, రైట్? స్వార్థపరులకి ఒక వాగ్దానం వర్తించదు. దేవుని వాక్యానికి విధేయత లేనటువంటి వారికి ఈ వాగ్దానం వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యాన్ని పాటించడానికి ఇష్టపడి ఆ ప్రకారంగా జీవిస్తున్నటువంటి వారి కుటుంబంలో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఇది ఒక గొప్ప వాగ్దానం. ఏమని చెప్తున్నానండి? మీ ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నీ జీవితంలో ఏదైతే అవసరమో దేవుడికి తెలుసు. నీ కోరికలు తెలుసు దేవుడికి, నీ కోరికలు కూడా సమర్పించుకోవచ్చు. నీ అవసరాలు కూడా తెలుసు. అవసరం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఆర్థికపరమైన విడుదల అవసరం, కొంతమందికి ఇంట్లో వారికి ఉన్నటువంటి విషయాలు అవసరం, కొంతమందికి ఉద్యోగం అవసరం, కొంతమందికి జ్ఞానం అవసరం. అందుకే యాకోబు పత్రికలు ఏముంది, ఎవరికైనా సరే జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అడగండి నన్ను అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనకి ఆర్థిక పరంగా, భౌతిక పరంగా, సంబంధాల పరంగా, ఆత్మీయ జీవితంలో చాలా అవసరాలు ఉన్నాయి. మనకి ఆత్మీయ కొరత అనేటటువంటిది ఉందని మనం రియలైజ్ అవ్వడమే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం ఏం చూసుకున్నాం అంటే, మన యొక్క ప్రతి ఒక్క కొరతని ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా, వింటున్నారా, 100% మన అవసరాలను ఆయన తీరుస్తాడు. మన కోరికల్ని తీర్చవచ్చు, తీర్చకపోవచ్చు, కానీ మన యొక్క అవసరాలని ఖచ్చితంగా తీరుస్తున్నాడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. ఇది గొప్ప వాగ్దానం. మనం చాలా ఈ విషయంలో ఎంతగా అంటే మనం ఎంతగానో తెప్పరిల్లాలి, ఆయన్ని వదలకూడదు ఒక విషయంలో. ఒకసారి మత్తయి సువార్త 6:33 చదవండి, మనందరికి తెలిసినటువంటిది. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట, అంటే ప్రాధాన్యత ఇవ్వండి దేవుని రాజ్యానికి, దేవుని యొక్క నీతికి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ విధంగా మీరుంటే అవన్నీ అవన్నీ అంటే ఏంటి? నువ్వు కోరుకున్నవన్నీయా? ఏవన్నీ? అవన్నీ అంటే అక్కడ చెప్పాడు, పిచ్చుకల గురించి చెప్పాడు, రైట్? పొట్టివాడు పొడుగువాడు గురించి చెప్పాడు, రైట్? అవసరాల గురించి మాట్లాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉపవాసం, ధర్మకార్యాలు, తర్వాత ప్రార్థన, ధనాపేక్ష తర్వాత చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మానవులుగా మనం చాలా చాలా వాటి బయట లోకం ఏ విధంగా అయితే చింతపడుతుందో, భవిష్యత్తు గురించి దిగులు చెందుతుందో,
మా క్రైస్తవులుగా మనం కూడా ఆ విధంగా చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చింతపడకండి అంటున్నాడు ఇక్కడ. మీరేం చేయాలో చెప్తున్నా, మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అయితే చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలంటే ఏమనుకుంటున్నారు? ఉద్యోగాలు వదిలేసి సోమరోలుగా ఏం చేయకుండా సేవ అనేటటువంటి ముసుగులో ఉండడం అనేటటువంటిది కొంతమంది అనుకుంటున్నారు. దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకమంటే అర్థం ఏంటంటే, నువ్వు ఉన్నటువంటి ప్లేస్లో నీకు ఉన్నటువంటి వృత్తిలో, అంటే నువ్వు ఒక స్టూడెంట్ అయినా, నువ్వు ఒక ఇల్లాలు అయినా, నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, లేకుంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని రాజ్యం యొక్క నియమాల్ని మనం పాటించాలి. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా చేయాలి. ఉద్యోగంలో ఏం చేయాలి? లంచాలు తీసుకోకూడదు, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. బాస్కి తెలియకుండా, తెలిస్తే ఏమనడలే, ఆయన ఏమనడలే అనేసి నువ్వు ఫీల్ అయిపోయి నువ్వు తెచ్చుకోవడం కాదు. నీ బాస్కి తెలియకుండా, నీ మేనేజ్మెంట్ తెలియకుండా అక్కడ నుంచి ఒక చిన్న స్టేషనరీ ఐటెం కూడా నువ్వు తీసుకురాకూడదు. అది నమ్మకత్వం. అది దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే నీ యొక్క స్టడీస్ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండడం. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏమంటారు ఆ యొక్క కంఫర్ట్స్ అన్నిటినీ పక్కన పెట్టి మీరు చదువుకోవాలని మిమ్మల్ని హాస్టల్లో పడేసి, లేకుంటే మంచి మంచి కాలేజీలో చదివిస్తున్నప్పుడు అమ్మ నాన్నకి తెలియకుండా, లేకుంటే కాలేజీలు ఎగ్గొట్టడం, స్కూల్ ఎగ్గొట్టడం, చదవకుండా ఉండడం, సోమరులుగా ఉండడం, లేజీగా ఉండడం, ఈ విధంగా ఉంటే కూడా దేవుని రాజ్యాన్ని మహింపరిచినట్టు కాదు. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే నువ్వు చదువుకున్న వ్యక్తివైతే నువ్వు చదువు విషయంలో నమ్మకంగా ఉండాలి. చూసి కాపీలు కొట్టేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. అర్థమవుతుందా అండి? అంటే సింపుల్గా ఒకటే ఒక మాట, నువ్వు హౌస్ వైఫ్ అయినా, నువ్వు భర్త అయినా, నువ్వు పిల్లలవైనా, చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, పరిచయం చేస్తున్నా, దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యపు పరిధిలో, ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్టు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఇక్కడ? అవన్నీ అనుగ్రహించబడి. అంటే అర్థం ఏంటంటే నీలో ఏ కొరత ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. అంటే ఆయన మనకి కాపరిగా ఉంటాడు, ఆయన మనల్ని పట్టించుకుంటాడు, ఆయన మనల్ని శ్రద్ధ కలిగి ఉంటాడు. మీ చింత యావత్తు నా పైన వేయండి, నేను చూసుకుంటా. కొన్నిసార్లు పరిస్థితుల్లో మీకు కొంచెం అట్లా ఇట్లా అనిపించవచ్చు. కొన్ని లెసన్స్ నేర్పించడానికి కొంత సమయం దేవుడు కనిపించినట్లుగా, దేవుడు మన అవసరాలు తీర్చినట్లుగా, అసలు దేవుడు ఉన్నాడా అనేటటువంటి ఒక ధోరణి, ఒక ఆలోచన, ఒక భావన నువ్వు నేను వెళ్తుండొచ్చు. కానీ అది లైఫ్ టైం ఉండదు. అది ఆయన పిల్లలు ఆయన్ని వెతుకున్నప్పుడు ఆయన నమ్మకమైనటువంటి వాడు. కీర్తన 145లో ఏమన్నాడు తెలుసా అండి? ఆయనకి నిజముగా మొరపెట్టు వారికి ఆయన సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దయచేసి ఈ విషయంలో మనం చాలా ధైర్యంగా ఉండాలండి. యుద్ధాలు అవుతున్నాయి, ఉద్యోగాలు అవుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, మన భవిష్యత్తు ఏంటనేటటువంటి భయం మనకు ఉండకూడదు. చింతించొద్దు అంటున్నాడు ఇక్కడ. ఇదే పత్రికలో ఇక్కడ కూడా వీళ్ళకి చెప్తున్నాడు, దేనిని గూర్చియు చింతించకుడి. మీ బాధ్యత మీరు చెయ్యండి, మీ పరిధిలో మీరు ఏం చేయగలరో అది చెయ్యండి, అంతే. మిగతావన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టండి. మీ చింత యావత్తు నా పైన పారవేయుడి అంటున్నాడు ఇక్కడ. నీ పిల్లలు రక్షణ పొందలేదని, లేకుంటే సెటిల్ అవ్వలేదని, రైట్, మీ ఇంట్లో పరిస్థితులు ఇంకా సెట్ అవ్వలేదని, నీ ఆరోగ్యం విషయం ఇంకా క్షీణిస్తుందని, ఏదో ఒక కొరత, ఏదో ఒక బాధ, వెలితి ఉందనుకోండి, ఏం చేయాలి? మనం ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? నమ్ముతున్నారా లేదా? రమేష్, నమ్ముతున్నావా? ప్రతి అవసరం ఎవరికి తీరుస్తాడు? ఆయన రాజ్యాన్ని వెతికేవాళ్ళు. ఎవరికి తీరుస్తాడు? ఆయన వాక్యానికి నమ్మకంగా ఉండే వాళ్ళకి. సోమరోళ్ళకి తీరుస్తాడా? తీర్చడు. స్వార్థపరులకు తీరుస్తాడా? తీర్చడు. దేవుని మహిమ కోసం జీవించకపోతే తీరుస్తాడా? తీర్చడు.
కాబట్టి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికే వాళ్ళుగా ఉండాలి. ఫిలిప్పీ సంఘంలాగా ఆయన రాజ్యం కోసం మన డబ్బుని ఖర్చు పెట్టేటటువంటి వారిగా మనం ఉండాలి. యు సీ దట్? ఎందుకంటే బైబిల్లో వాగ్దానాలన్నీ కూడా ఆల్వేస్ విత్ కండిషన్స్. అన్కండిషనల్ ప్రామిసెస్ అనేటటువంటివి కొంతమందికి ఇవ్వబడ్డాయి. దట్స్ ఫైన్, అది అయిపోయింది. మెస్సయా అనేటటువంటి ఆ క్రీస్తు వచ్చేంత వరకు ఇజ్రాయెల్ ప్రజలకి, అబ్రాహాంకి, ఇస్సాకి, యాకోబుకి ఒక అన్కండిషనల్ ప్రామిస్ అనేటటువంటిది ఇవ్వబడింది. క్రీస్తు వచ్చాడు, ఆయన కార్యం నెరవేర్చాడు. ఇప్పుడు ఆయనలో మనందరం కూడా ఉన్నాం కాబట్టి ఆయన బిడ్డలుగా మన పరిస్థితుల్లో ఆయన పాదాలు పట్టుకునే వారిగా ఉండాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటించే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఒక విషయంలో చాలా దృఢంగా ఉండొచ్చు. దయచేసి మీ మనసుల్లో మీరు చాలా గట్టిగా మీరు కదలకుండా ఉండండి, స్థిరంగా ఉండండి. ఏంటి తెలుసా? దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన మన కాపరి, మనకి లేమి లేనే లేదు. రెండో విషయం మనం ఏం చూస్తామంటే 21 నుంచి 23 వరకు అందరు చదువుతారు ఒకసారి. 21 నుంచి 23 వరకు ప్రతి ఒక్కరు చదవండి. 1 2 3 గో. ఫైనల్ గ్రీటింగ్స్ ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడు. ఎవరి పరిశుద్ధులు? పరిశుద్ధులు ఎవరు? యేసు క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళు పరిశుద్ధులు. ఒకప్పుడు మనం పాపులం, కానీ యేసయ్య త్యాగాన్ని కనుక మనం ఆహ్వానిస్తే, వింటున్నారా? ఇంకా నమ్ముకొని వాళ్ళు ఆయన త్యాగాన్ని విశ్వసిస్తే, నేను నీకు విరోధంగా పాపం చేశాను ప్రభువా, నన్ను మన్నించు, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగని ఆయన పాదాలు పట్టుకుంటే మనల్ని, పాపులుగా ఉన్న మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధులుగా చేస్తాడు. ఇన్స్టంటేనియస్ అన్నమాట. ఆయన వెంటనే ఆయన మనల్ని నీతిమంతులుగా మనల్ని డిక్లేర్ చేస్తాడు. ఆ విధంగా అయినటువంటి ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నాడు, ప్రతి పరిశుద్ధునికి, అంటే ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి, ఫిలిప్పీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వందనాలు చెప్పుడు అన్నారు. అంతేకాకుండా ఈయన ఎక్కడి నుంచి అయితే రాస్తున్నాడో, జైల్లో ఉండి రాస్తున్నాడు కదా, ఈయన దగ్గర నుంచి కూడా ఒక స్పెషల్ గ్రీటింగ్ వెళ్ళింది. ఏముందండి? నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుతున్నారు. అంటే మీరు ఒకరికొకరు వందనాలు చెప్పండి. అంటే ప్రతి ఒక్కరికి అడిగాను, మన మాటలో చెప్పాలంటే అడిగానని చెప్పండి. అవునా? పుష్పక దగ్గరికి వెళ్ళాము అనుకోండి, భోజనానికి తింటాం మంచిగా. వెళ్ళేటప్పుడు ఏమంటుంది పుష్పక? అమ్మ నాన్న అడిగినట్టు చెప్పు, పింకీని అడిగినట్టు చెప్పు, రైట్? లేకపోతే అవునా కదా? నేనేం చెప్తా వాళ్ళకి? నరేష్ అడిగినట్టు చెప్పు అనేటటువంటి వాళ్ళకి ఏం చెప్తా నేను? ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ నెంబర్ తీసుకోండి, మీరే డైరెక్ట్గా మాట్లాడండి అని చెప్తాను నేను. పౌలు సమయంలో అయితే ఫోన్ నెంబర్ లేదు, ఫోన్ లేదు, టెక్నాలజీ లేదు. కాబట్టి అడిగినట్టు చెప్పు, వందనములు చెప్పుడి అంటే బాగానే ఉంది. ఖచ్చితంగా లెటర్ వచ్చిన తర్వాత పలానా వాళ్ళు మీకు శుభాకాంక్షలు చెప్పారు, మిమ్మల్ని అడిగామని చెప్పారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అంత టెక్నాలజీ ఉంది కదా, చాలా వాటిని వాడుతున్నాం కదా మనం. మళ్ళా అడిగినట్టు చెప్పేయండి. కాబట్టి నాకు ఎవరైనా చెప్పారనుకోండి, నేను ఇమ్మీడియట్గా వాళ్ళకి నవ్వుకుంటూ ఈ విషయాలన్నీ చెప్తాం. అయితే ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం ఉంది. దీంట్లో ఏం ఆశ్చర్యం ఉంది అంటున్నారు కదా? ఎవరు చెప్తున్నారు తెలుసా అండి? ఫిలిప్పీ సంఘానికి వందనాలు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? బాగా చూడండి. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఎన్ని అంటే విశ్వాసులకి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. పరిశుద్ధులు, సహోదరులు అనేటటువంటి పాయింట్ ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధులు అనేటటువంటి మాట ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? 21లో ఉంది, 22లో ఉంది, రైట్? 22లో 2 సార్లు ఉంది, ఒకటేసారి ఉంది, రైట్? క్షమించండి. సో ఇప్పుడు
పౌలు ఏమన్నాడంటే మీ ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్పండి అన్నాడు. దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు. కానీ 22వ వచనంలో ఏమంటున్నాడండి? ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనాలు చెప్తున్నారు అంటున్నారు ఇక్కడ. మీరు కనుక ఈ పత్రిక యొక్క స్టైల్ చూస్తే, మీరు కొలస్సీ పత్రిక చూడండి, తర్వాత ఎఫెసీ పత్రిక చూడండి, రోమా పత్రిక చూడండి, ఫైనల్గా ఇంటికి వెళ్ళినాక మీరు ఇవన్నీ చూడండి, మొదటి పేతురు పత్రిక చూడండి. గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు వాళ్ళ పేర్లు ఇవ్వబడ్డాయి. ఎవరు చెప్తున్నారో వాళ్ళ పేర్లు ఇచ్చారు చాలా స్పెసిఫిక్గా, ఎవరికి చెప్తున్నారో వాళ్ళ యొక్క పేర్లు కూడా ఇవ్వబడ్డాయి. కానీ ఇక్కడ చాలా జనరల్గా అందరికీ వందనాలు చెప్పండి. అయితే ఇక్కడ మీకు ఒక స్పెషల్ పీపుల్ ఉన్నారు, ఆ పీపుల్ కూడా మీకు వందనాలు చెప్తున్నాను. ఇది ఫిలిప్పీ సంఘానికి ఒక బలమైనటువంటి సందేశం ఇస్తుంది అనమాట. ఈ గ్రీటింగ్స్లో ఫిలిప్పీ సంఘాన్ని ఒక్కసారిగా క్రీస్తులో వాళ్ళ యొక్క ఆ యొక్క బలాన్ని ఇంకా పైకి లేపుతున్నారు వాళ్ళని. ఎవరండి? కైసర్ ఇంటి వారులో అంటున్నాడు ఇక్కడ. కైసర్ అంటే ఎవరు? చక్రవర్తి, రోమా చక్రవర్తి. నీరో అనేటటువంటి ఒక వ్యక్తి మనకు తెలుసు, జూలియస్ అనేటటువంటి వ్యక్తులు తెలుసు, వాళ్ళ పేర్లు. ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటిది ఏ విధంగా ఒక టైటిలో, సీజర్, కైసరు అనేటటువంటిది కూడా ఒక టైటిల్. అపోస్తుల కార్యాలు, సువార్తలు కాకుండా పత్రికల్లో ఎక్కడ కూడా కైసర్ గురించి రాయలేదు. కైసర్ అనేటటువంటి మాట, చక్రవర్తి గురించినటువంటి విషయాలు ఎక్కడ కూడా లేవు. ఈ పర్టికులర్గా ఫిలిప్పీ అనేటటువంటి ఈ పత్రికలోనే ఆ కైసర్ గురించినటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఫిలిప్పీ సంఘానికి, రోమా అలాగే పౌలుకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. ఫైనల్గా వాళ్ళని చాలా బలపరుస్తున్నాడు కదా. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫిలిప్పీ సంఘం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంది. ఈ యొక్క రోమన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి యొక్క ఫిలిప్పీ సంఘం ముఖ్యంగా వాళ్ళ యొక్క బోధకుడు, సేవకుడు, అపోస్తలుడు ఆయన జైల్లో ఉన్నాడు. వీళ్ళకు కూడా శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమల్లో కూడా వాళ్ళు ఎట్లా ఉండాలో వాళ్ళని బలపరుస్తూ చెప్తున్నాడు. మీరు కనుక 1వ అధ్యాయం 27 నుంచి 30 వరకు చదివితే ఒక విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. 1వ అధ్యాయం 27 నుంచి 30 ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఫిలిప్పీ సంఘం వాళ్ళ యొక్క ఏక మనసుతో వాళ్ళు ఉండాలి, వాళ్ళు స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో పోరాడాలి అనేటటువంటి విషయం చెప్తున్నాడు ఇక్కడ. పోరాడాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాకుండా ఆ కింద వచనాల్లో కనుక మనం గమనిస్తే మీరు ఎదిరించే వారికి భయపడొద్దు అంటున్నాడు ఇక్కడ. చూసారా? మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఉంటారు, రైట్? వాళ్ళని చూసి మీరు భయపడొద్దు. మీరు దేవుని యొక్క సువార్తకు తగినట్లుగా మీరు జీవించండి. మీ జీవిత విధానమే వాళ్ళని భయపిస్తుంది. చూసారా? మీరు భయపడొద్దు, మీ జీవిత విధానమే వాళ్ళని భయపిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఫిలిప్పీ సంఘం కొన్ని శ్రమలు గుండా వెళ్తున్నారనమాట. ముఖ్యంగా 29వ వచనం కనుక మనం గమనిస్తే ఏమంటున్నాడు అక్కడ ఫైనల్గా? క్రీస్తునందు విశ్వసించడం మాత్రమే కాకుండా ఆయన యందు శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడెను. అంటే క్రీస్తు నమ్ముకున్నటువంటి మీకు శ్రమలు అనేటటువంటివి ఒక వరంగా ఇవ్వబడ్డాయి. ఆయన నమ్ముకున్నారు కాబట్టి ఆయన కోసం ఈ లోకంలో మనం శ్రమపడాలి. ఎందుకంటే యుగ యుగాలు, లెక్కలేనన్ని సంవత్సరాలు మనం ఆనందంగా ఉండబోతున్నాం, రైట్? కాబట్టి ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఈ యొక్క జీవితంలో మనం శ్రమ పడాల్సినటువంటి వారిగా ఉంటున్నాం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడో చూడండి. కైసర్ ఇంటివారు అని చెప్పినప్పుడు ఈ కైసర్ అనేటటువంటి వ్యక్తి చక్రవర్తి. ఎలాంటి చక్రవర్తి అండి ఈయన? మనం చాలా కథలు వింటూ ఉంటాం కదా, రాజులు చక్రవర్తులు అంటే మనకి మంచోళ్ళు బాగా తెలుసు. అంటే చాలా మంచిగా వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేటటువంటి వాళ్ళు, చాలా మంచిగా పేదలకు సహాయం చేసేటటువంటి చక్రవర్తులు, రాజులు మనకు తెలుసు. కానీ చక్రవర్తులు ఒక భయంకరమైనటువంటి పిశాచులు. వింటున్నారా? ఈ యొక్క రోమా చక్రవర్తులు ఎంత భయంకరమైన వాళ్ళు అంటే అంత భయంకరమైనటువంటి వాళ్ళు. ఒకానొక సమయంలో వాళ్ళు మనుషుల్ని తగలబెట్టి అది ఒక క్యాండిల్ లాగా వాడుకుని దాంట్లో ఆనందించేటటువంటి ఒక
పైశాచికమైన ఆనందం కలిగేటటువంటి వాళ్ళు ఒక పట్టణాన్ని నిప్పు పెట్టేసి అది వేరే వాళ్ళ మీద తోసేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితి, వికెడ్నెస్ అంటే చెడులో చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళకి ఎదురు ఏం ఉండదు, వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. మామూలుగా సివిలియన్స్ని అంటే ప్రజల్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటే వాళ్ళు అలా చేయొచ్చు, ఇంకా బానిసల్ని ఇంకా ఎక్కువ చేయొచ్చు అనమాట. అలాంటి కైసరు ఇంట్లో కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మీరు ఆలోచిస్తున్నారండి, ఇలాంటి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఒక నియంత వాళ్ళ ఇంట్లో అన్నప్పుడు మీరు మన ఇంట్లో గురించి ఆలోచించకండి, లేదంటే మనకున్నటువంటి ఒక పెద్ద ఇల్లు గురించి ఆలోచించకండి. అది ఇల్లు అన్నప్పుడు అది చాలా పెద్ద రాజభవనం, రైట్? ఆయనకి ఎన్నో ఏమంటారు గదులు, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎంతోమంది ఉంటారు పని వాళ్ళు. దాంట్లో బానిసలు ఉంటారు, దాంట్లో మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, స్కిల్ఫుల్ పీపుల్ ఉంటారు, చాలా రకాల ప్రజలు ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తి ఈ మాట అన్నాడు, ఒక మంచి బైబిల్ పండితుడు, ఇది ఎండ్యూరింగ్ వర్డ్ అనేటటువంటి ఒక వెబ్సైట్ నుంచి సేకరించింది ఈ యొక్క స్టేట్మెంటు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక పండితుడు ఏమన్నాడో ఆయన చెప్తున్నాడు. నీరో వాస్ ఎట్ దిస్ టైమ్ ఎంపరర్ ఆఫ్ రోమ్, ఎ మోర్ వర్త్లెస్, cruel, diabolic wretch never disgraced the name or a form of a man. Yet in his family there were Christians. But whether this relates to the members of the imperial family or to the gods or courtiers or to the servants, we cannot tell. అంటే 4 రకాల ప్రజల గురించి చెప్పాడు. ఇంత భయంకరమైన నీచత్వం కలిగినటువంటి ఈ యొక్క విలువ లేనటువంటి వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి వాడు ఉన్నాడు. మనుషుల్లో ఇట్లాంటి ప్రస్ప్రాయిడ్ ఇంకోటి లేడు. వీళ్ళింట్లో క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ క్రిస్టియన్స్ అనేటటువంటి వాళ్ళు ఒక మంచి రాజ కుటుంబంలో పనిచేసేటటువంటి పని వాళ్ళు కావచ్చు, లేకుంటే కాపలదారులు కావచ్చు, లేకుంటే కోర్టులో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే వాళ్ళకి సేవ చేసేటటువంటి బానిసలు కూడా కావచ్చు. పాయింట్ ఏంటంటే మనకు తెలియదు, కానీ అన్ని రకాల ప్రజలు ఉండొచ్చు అనేటటువంటిది కొంతమంది పండితుల యొక్క ఆలోచన. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, ఒక భయంకరమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి ఒక చక్రవర్తి దగ్గర దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి సేవిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఫిలిప్పీ సంఘానికి స్పెషల్ గ్రీటింగ్స్ చెప్తున్నారు. ఏం తెలుస్తున్నారండి, మీకు ఎంపరర్ ఈ యొక్క చక్రవర్తి నుంచి మీకు ఏదన్నా కీడు రావచ్చు, హింస రావచ్చు, ఇబ్బంది రావచ్చు, మేము చక్రవర్తి ఇంట్లోనే ఉన్నాం. అయినా సరే మేము క్రీస్తుకి నమ్మకంగా ఉన్నాం, అయినా సరే క్రీస్తుకి చాలా విశ్వాసంగా మేము ఉన్నాము, మమ్మల్ని చూసి మీరు బలపడండి అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని వాళ్ళకి ఇస్తున్నారనమాట. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా అండి, పరిస్థితులు బాగుంటే అంటే మన క్రైస్తవ జీవితంలో ఎందుకు మనం కొనసాగలేకపోతున్నాం? ప్రశాంత్, ఎందుకు మనం క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం అని ఎవరినైనా అడిగారు అనుకోండి, ఇక్కడ అశోక్ కానీ విజయ్ కానీ లేకుంటే ఎవరినైనా సరే, ఏమంటారు? మా బాస్ సరిగా లేడు, మంచి బాస్ ఉంటే నేను కొంచెం మంచిగా ఉండేవాడిని ఏమో అంటారు. లేకుంటే నా భాగస్వామి సరిగా లేదు, ఒక మంచి భాగస్వామి ఉంటే నేను సహకరిస్తే నేను దేవునిలో చాలా దృఢంగా నమ్మకంగా లేకుంటే ఆయన కొనసాగేదాన్ని అని చెప్పొచ్చు. ఒక మంచి సంఘం ఉంటే, మా సంఘంలో నాయకులు సరిగా లేరు, మా సంఘంలో విశ్వాసులు సరిగా లేరు, అసలు మా సంఘంలో దేవుని వాక్యం సరిగా బోధించరు, మా సంఘం సరిగా లేదు, మా సంఘం బాగుంటే మేము చాలా దేవునిలో ఎదిగే వాళ్ళం, నమ్మకంగా ఉండేవాళ్ళం అనేటటువంటి భావన చాలామందిలో ఉంటుంది, మీలో కూడా ఉండొచ్చు. కానీ అది సరైన భావన కాదు, అన్ని సమయాల్లో కాదు అది. మీకు 2-3 చూపిస్తాను నేను. ఇది జేసీ రాయల్ అనేటటువంటి ఒక వ్యక్తి, ప్యూరిటన్ రైటర్, రైట్? ఆయన హౌస్ హోల్డ్ ఆఫ్ నీరో అనేటటువంటి ఒక చిన్న బుక్లెట్లో ఆయన చెప్పినటువంటి మాటలు చాలా చాలా శక్తివంతమైనవి. ఆయన అనేకమైన రచనలు రాశాడు. ఆ రచనల్లో ఆయన చెప్పినటువంటి ఒకానొక మాటలు ఏంటో తెలుసా అండి? 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు.
ముఖ్యంగా మొదటి వ్యక్తి నూతన నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి పరిచయం లేనటువంటి వాడు కాదు. ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులకి ఈ వ్యక్తి తెలుసు, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ యొక్క శత్రువులకి తెలుసు, మత పెద్దలకి తెలుసు. ఆయన పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు ఆ పేరుని ద్వేషిస్తారు. ఎవరండి ఆ వ్యక్తి? ఆ పేరుని పెట్టుకోవడానికి కూడా ఎవరు కూడా ఒప్పుకోరు. యూదా ఇస్కరియోతు. యూదా అనేటటువంటి చాలా మంచి పేరు, మీకు అర్థమవుతుందా? ఇస్కరియోతు అనేటటువంటిది ఆ ప్లేస్, ఆ యొక్క వ్యక్తికి సంబంధించింది, ఆయన చేసినటువంటి పని. కానీ యూదా అనేటటువంటిది, దానికి స్తుతి అనేటటువంటి అర్థం వస్తుంది. ఆ గోత్రంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఆ గోత్రంలో నుంచే ఆయన మళ్ళా కొదమ సింహంగా ఆయన రాబోతున్నాడు. రైట్? యూదా ఇస్కరియోతు ఎవరి మధ్యలో ఉన్నాడండి? వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. ఈ విశ్వంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రసంగికులకే ప్రసంగికుడు, బోధకులకే బోధకుడు, టీచర్స్ ఆఫ్ టీచర్స్, ప్రీచర్ ఆఫ్ ప్రీచర్స్. అసలు ఆయనతో ఎవరికి పోల్చలేం మనం. హీఈస్ ద మ్యాచ్లెస్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎదగలేకపోయాడు. మంచి సంఘం ఉంటే, మంచి భాగస్వామి ఉంటే, మంచి ఇల్లు ఉంటే, మంచి బాస్ ఉంటే, మంచి పరిస్థితులు ఉంటే నేను ఆత్మీయంగా ఎదగగలను అనేటటువంటిది ఒక తప్పుడు అభిప్రాయం. మనం చాలాసార్లు అదే అనుకుంటాం. మన పరిస్థితులు మారితే మనం మంచిగా ఉండగలం, ఆత్మీయంగా మనం మంచిగా ఉండగలం అనేటటువంటి భావనలో మనం ఉంటాం. కాదు 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 ఈయనకన్నా బెస్ట్ టీచర్, అసలుకి స్వయాన దైవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చునేటటువంటి అనుభవం. 3 సంవత్సరాలు 24/7 వీళ్ళతోనే ఉన్నాడు. దానికి తోడు ఆయన శిష్యులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. పని ఏం లేదు వాళ్ళకి, మంచిగా దేవుడు పోషిస్తూనే ఉన్నాడు వాళ్ళకి. కానీ తన హృదయం మారలేదు కాబట్టి భయంకరంగా ఉండిపోయడం మనం చూస్తాం. నూతన నిబంధనలో ఇంకో వ్యక్తి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. 20 నుంచి 27 వరకు అక్కడ ఉన్నటువంటి ఒక లేఖనాన్ని నేను చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం, అందరు తీసుకోండి, నేను చదువుతాను, కొంచెం పెద్దది కాబట్టి. ఐదో అధ్యాయం 20 నుంచి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, మొదటి అబద్ధం, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఎంతో చాలా కుయుక్తిగా అడుగుతున్నాడు. ఎక్కువేం అవసరం లేదు, 2 జతలు ఇవ్వమంటున్నాడు. ఎంత మంచి అబద్ధాలు ఆడుతున్నాడో చూడండి. అందుకు నయమాన్ ఏమన్నాడు, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి రెండవ అవకాశం మారు మనసు పొందడానికి ఏం చేశాడు? దాచిపెట్టేశాడు. చూసి తన తప్పుని దాచిపెడుతున్నాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాడిని చూసి, గెహజీ
నీ వెచ్చటి నుండి వచ్చితమని అడిగినందున వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదనెను. మారు మనసు పొందడానికి అవకాశం ఉన్న ఈ యొక్క దగ్గర కూడా పొందలేదు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకోవటానికి ఇది సమయమా? కాబట్టి నయమానుకును కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. ఈ స్టోరీ ఏంటండి? మనకి పైన స్టోరీ బాగా తెలుసు. చిన్నప్పుడు సండే స్కూల్లో అప్పుడప్పుడు మనకు తెలుసు. ఏం స్టోరీ అది? నయమాన్ అనేటటువంటి ఒక సైన్యాధిపతి ఉండేవాడు, సిరియా దేశస్థుడు, కుష్ఠరోగం కలిగినటువంటి వాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే స్వస్థత కాలేదు. కానీ ఇశ్రాయేల్ నుంచి కొనుక్కోబడినటువంటి ఒక బానిస, ఒక చిన్నది, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పినప్పుడు వేరే సేవకుని చేత ఆదరించబడి లేకుంటే ప్రేరేపించబడి నయమాను అక్కడి నుంచి యెరూషలేముకి వస్తే, యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పినప్పుడు దాన్ని చిన్నబుచ్చుకొని పోతున్నప్పుడు మళ్ళా సేవకుడు తనకి మంచి కౌన్సిలింగ్ ఇస్తే వచ్చి 6 సార్లు మునిగితే ఏం కాదు, కానీ 7వ సార్లు మునగగానే ఒక మంచి చిన్నపిన్న వాళ్ళ శరీరం అయిపోగానే ఎంతో సంతోషంగా సంభ్రమాశ్చర్యాలతో ఉండి ఎలీషా కానుక ఇవ్వాలనుకుంటే ఎలీషా తీసుకోవట్లేదు. ఎలీషా ఒక గొప్ప ప్రవక్త. కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి యొక్క గెహజీ అనేటటువంటి ఈ దాసుడు, ఒకప్పుడు ఎలీషా కూడా ఏలియా అనేటటువంటి ప్రవక్త దగ్గర దాసుడుగా ఉండేవాడు. కానీ ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఏలియా కన్నా చాలా ఎక్కువ అద్భుత కార్యాలు చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. కానీ ఈ గెహజీ అనేటటువంటి వాడు ధనాపేక్ష కలిగి, అబద్ధాలాడి, పాపాన్ని దాచిపెట్టుకొని తన యొక్క జీవితంలో కుష్ఠరోగాన్ని తెచ్చుకోవడం మనం చూస్తున్నాం. ఎవరండి గెహజీ? ఎక్కడున్నాడు? అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలందరిలో కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త దగ్గర మంచి శిష్యరికం చేస్తున్నటువంటి యొక్క గెహజీ దేవునిలో ఎదగలేకపోయాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి తెలుసా అండి? నా పరిస్థితులు బాగుంటే, మళ్ళొకసారి చెప్తున్నా, నాకు మంచి బాస్ ఉంటే, మంచి సంఘం ఉంటే, లేకుంటే నాకు మంచి ఆరోగ్యం ఉంటే, నాకు పరిస్థితులు బాగుంటే నేను అప్పుడు దేవునిలో మంచిగా ఎదగలను అనేటటువంటిది ఒక అబద్ధం. కైసర్ ఇంటి వాళ్ళు ఎక్కడున్నారు? అత్యంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హింస వచ్చేటటువంటి ఆ యొక్క ఇంట్లోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కనుక తెలిస్తేనండి తెలుసు వాళ్ళ గురించి. ఎందుకంటే రహస్యమైనటువంటి క్రైస్తవ జీవితం లేనే లేదు. వాళ్ళు ప్రాణాలని కూడా ఫనంగా పెట్టడానికి తమ్మును తాము సమర్పించుకున్నారు. వాళ్ళు ఫిలిప్పీ సంఘానికి గ్రీటింగ్స్ చెప్తున్నారు. కాబట్టి నువ్వు నేను ఆత్మీయంగా ఎదగడానికి పరిస్థితులు కాదు, మన హృదయం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. మీకు కొంతమందిని పరిచయం చేయాలా? ముఖ్యంగా స్త్రీలలో ఒక వ్యక్తి ఉన్నారు, ఆమె పేరు హాగర్. హాగర్ అనేటటువంటి యొక్క స్త్రీ ఇష్మాయేల్ వాళ్ళ యొక్క తల్లి, అబ్రహాం యొక్క భార్య. కానీ తనకున్నటువంటి ఆ యొక్క ఇబ్బందుల్లో ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని చేత ఆజ్ఞాపించబడి మళ్ళా తిరిగి వచ్చి విధేయతగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తున్నాం. కష్టమైనటువంటి పరిస్థితులు ఆమె దేవుని ఆజ్ఞకి లోబడి ఉంది కాబట్టి ఆమెకి దేవుడు డైరెక్ట్గా, అంటే అబ్రహాంకి చేసినటువంటి వాగ్దానం కాకుండా ఇంకొక వాగ్దానం ఆమెకు చేయబడింది. ఆమె పిల్లలు దీవించబడ్డారు. ఆమె ఐగుప్తు దేశీయురాలు అయినా సరే ఆమెకి ఎక్కువగా దీవించబడింది. ఆమె దేవుడికి పెట్టినటువంటి పేరు ఇప్పటికీ నువ్వు నేను పాడుకుంటూనే ఉన్నాం. మనం చూచుచున్న దేవుడు అనేటటువంటి ఆ నామకరణం చేసింది ఎవరో తెలుసా అండి? ఆ విధంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? హాగర్. నోవా అనేటటువంటి ఇంకో వ్యక్తి గురించి మనకు తెలుసు. మీరు ఆదికాండం 6వ అధ్యాయం కనుక మీరు చదివితే, ఆదికాండం 6వ అధ్యాయంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా అండి? మనుషుల యొక్క ప్రతి ఆలోచన, 5వ వచనంలో ప్రతి ఒక్క ఉద్దేశం ఎల్లప్పుడూ కీడు, చెడు, పాపం ఉంది అనేటటువంటిది. అంటే ఎంత కీడు, ఎంత చెడు, ఎంత దుర్మార్గం ఉందంటే దేవుడు
వాళ్ళతో పాటు సమస్తమైనటువంటి సృష్టిని నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అంటే మామూలుగా ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళని నాశనం చేసేటటువంటి వ్యక్తి దేవుడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష విధించినటువంటి దేవుడు. ఈ తరంలో నోవా తరంలో చేసినటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల మొత్తం కూడా భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు వాళ్ళు. ఎల్లప్పుడూ ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరూ. అందుకే దేవుడు మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ నోవాహు అలాంటి పరిస్థితుల్లో కూడా నోవాహు దేవునికి నీతిమంతుడిగా ఉన్నాడు. నీ పరిస్థితి నా పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆలోచించండి. నువ్వు నేను నోవా పరిస్థితిలో ఉంటే మనం పాపంలో కొట్టుకుపోయే వాళ్ళమా, లేకుంటే నోవాహులాగా జీవించే వాళ్ళమా? నోవాహు కంటే చాలా బెస్ట్ పొజిషన్లో మనం ఉన్నాం. మన చుట్టూ సాక్షి సమూహం ఉంది. మనం ఉన్నటువంటి తరంలోనే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ఆయన వెంబడించినటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. సార్వత్రిక సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన వెంబడించినటువంటి ప్రజలు ఉన్నారు కదా. మనకన్నా ముందు చనిపోయినటువంటి పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు, ఒక సాక్షి సమూహం మన దగ్గర ఉంది. వీళ్ళందరూ ఉన్నారు మనకి. మనం ఇంకెంతగా జీవించాలి, ఇంకెంతగా దేవునికి నమ్మకంగా జీవించాలో ఒకసారి ఆలోచించండి. లోతు గురించి, మూడవదిగా లోతు గురించి మనం ఆలోచన చేస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో యొక్క మాటలు ఉన్నాయి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో లోతు గురించి మాట్లాడుతూ, ఆ లోతు దినదినము తన మనస్సులో ఆయన నొచ్చుకున్న నీతిమంతుడు. ఈ యొక్క లోతు నీతిమంతుడు కాబట్టి సొదొమ గొమొరలో ఉన్నటువంటి పాపం భయంకరంగా ఉంటే వాళ్ళలాగా జీవించకుండా తను మనస్సులో నొచ్చుకున్నాడు. చూసారా అండి? అంటే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, ఇతరులు మన చుట్టుపక్కల వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నప్పుడు మనకి దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, ఒక నీతియుక్తమైన కోపం అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క నామం దూషించబడుతుంది అనేటటువంటి బాధ. సో ఈ యొక్క ఎగ్జాంపుల్స్లో మనం ఏం చూస్తున్నామంటే, ఒక పక్కన అన్ని వసతులు ఉన్నా సరే అత్యంత హీనమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్కన చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉన్నది, కానీ వాళ్ళు దేవుని కోసం జీవించారు. కాబట్టి కైసర్ ఇంటి వాళ్ళు ఫిలిప్పీ సంఘానికి ఒక గొప్ప బలమైన ప్రోత్సాహకరమైనటువంటి జీవితాలు. ఒక రోజున మన గురించి కూడా అట్లానే చెప్పాలి, రైట్? కాబట్టి నీ పరిస్థితి ఎట్లున్నా సరే, నువ్వు వ్యక్తిగతంగా, ఇంట్లో, జాబ్లో, అసలు వాస్తవానికి ప్రతికూలమైన పరిస్థితుల్లోనే మన యొక్క వాస్తవికత బయటపడుతుంది, రైట్? కొన్నిసార్లు బాగున్నప్పుడు కూడా మనం దేవునికి వ్యతిరేకంగా జీవించే అవకాశాలు ఉన్నాయి. అంటే దేవుని మర్చిపోయి నిర్లక్ష్యం చేసి స్వార్థంగా జీవించే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని, ఏం దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే ఎట్లా చేస్తాడా అనేటటువంటి ఆలోచనలు కూడా మనిషికి ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా మారాల్సింది ఏంటంటే పరిస్థితులు కాదు, ఏంటండి? హృదయం మారాలి. అయితే ఇక్కడ పౌలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, పౌలు ఏం చెప్తున్నాడంటే మొదటి అధ్యాయం నుంచి కనుక మనం చూస్తే పౌలు యొక్క ఆలోచన, పౌలు కైసర్ ఇంటి వాళ్ళ గురించి చెప్పడానికి గల ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు చూడండి 1వ అధ్యాయంలో ఇంత ముందే మనం చూసుకున్నాం. వాళ్ళు ఏమంటున్నాడు, పౌలు ఏమంటున్నాడు? నేను బంధకంలో ఉంటా మీకు మంచిది, రైట్? నేను బంధకంలో ఉండడం వల్ల సువార్త బోధించడానికి విశ్వాసులు ఏం చేశారు? విశేషమైన ధైర్యాన్ని తెచ్చుకున్నారు. కొంతమంది తప్పుడు విధానాలతో ప్రకటిస్తున్నారు, కొంతమంది మంచిగా ప్రకటిస్తున్నారు, కానీ క్రీస్తు ప్రకటించబడుతుంది. కాబట్టి మీరు కూడా బెదిరిపోవద్దు, మీరు సువార్త తగినట్టుగా జీవించండి. మనకు శ్రమలు అనేటటువంటివి, క్రీస్తు కోసం శ్రమలు పడడం అనేటటువంటిది ఒక గొప్ప ధన్యత అని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాదిరి మనకి చూపించి, ఆయనలో మనకి ఏదన్నా ప్రోత్సాహం ఉంటే మీరు ఆయన పోలికలో వినయం కలిగి ఉండి, మీరు సంఘంలో కూడా మీరు ఐక్యతగా ఉండాలని చెప్పుకుంటూ ఆయన 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కొనసాగిస్తూ చివరిగా యొక్క మాటలు చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, దేవుని యొక్క రాజ్యం ఈ యొక్క
హింసల వలన, శ్రమల వలన ఆగిపోదు. అర్థమవుతుందండి? నన్ను కట్టేయడం వల్ల రోమాలో ఉన్నటువంటి మొత్తం సైనికులకి దేవుని గురించి చెప్పేసిన నేను. ఏం మనిషి అండి ఈయన కదా. నేను యూట్యూబ్లో ఒక వ్యక్తి గురించి చూస్తున్నా. ఒక వ్యక్తి కంటిన్యూగా సువార్త ప్రకటిస్తాడనమాట. ఆయన చెప్పిన మాట మంచిగా అనిపించింది నాకు. ఆయన రోజు సువార్త ప్రకటిస్తున్నాడు. నన్ను జైల్లో వేస్తే నేను జైల్లో కూడా సువార్త ప్రకటిస్తా, మహా అయితే నేను చనిపోతా అంటున్నాడు. నిజంగా ఏం కమిట్మెంట్ అండి అది. ఇప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ కమిట్మెంట్కి కూడా మనం దేవునికి వందనాలు చెల్లించాలి. కాబట్టి 2 విషయాలు చెప్పండి. 2 విషయాలండి. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు, దేవునికి విధేయులుగా మనం జీవిస్తున్నప్పుడు, బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఆ ప్రతి అవసరం అనేటటువంటిది కాంటెక్స్ట్ లేకుండా మనం చదవద్దు. రెండో విషయం ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎంత ప్రతికూలమైన పరిస్థితులు అయినా సరే దేవుని యొక్క సువార్త ఆగదు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? నేను నా సంఘమును కట్టుతు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరం. కాబట్టి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే దేవుడు తన సంఘాన్ని కడుతూనే ఉంటాడు. ప్రజలు రక్షణ పొందుతూనే ఉంటారు. కాబట్టి మనం కూడా సువార్తని నమ్మకంగా, విశ్వాసంతో, ధైర్యంగా మనం ప్రకటిస్తూనే మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి లేఖ ద్వారా మీరు మీ పరిశుద్ధాత్ముని ద్వారా మాకు నేర్పిస్తున్నటువంటి పాఠాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చాలా విషయాలు మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. వాటిని మేము మా యొక్క వ్యక్తిగత జీవితంలో, సంఘంలో పాటించడానికి మీరు కృప దయచేయండి. దేన్ని గురించి కూడా చింతించొద్దని చెప్పినా సరే ఇంకా చింతలు పడుతున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. చింతించడం వల్ల ఒక మూర ఎక్కువ అవ్వదు అనేటటువంటి విషయాన్ని స్వయాన ప్రభు అయిన క్రీస్తు మాట్లాడారు. నాయన, మా చింత యావత్తు మీకు మేము తెలియచేయాలి, మీ మీద పారవేయాలి. ఇట్ ఈస్ ద కమాండ్. కృతజ్ఞతతో మీకు తెలియజేయాలి ప్రభువా. వి షుడ్ క్రై అవుట్ టు యూ. నాయన, మా యొక్క అవసరాలు తీర్చబడేంత వరకు మేము మీ సన్నిధిలో మొరపెట్టాలి నాయన. దయచేసి ఈ విషయంలో మీరు కృప దయచేయండి. ఐక్యతలో కొనసాగడానికి సంఘంలో ఐక్యతని మీరు అనుగ్రహించండి. దానికోసం మాకు కావాల్సిన వినయం అనేటటువంటి క్రీస్తు మనస్సుని మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలని చెప్పారు. కాబట్టి మేము కూడా ప్రభువా క్రీస్తు లాంటి ఆ యొక్క వినయముని, తగ్గింపుని మేము కలిగి ఉండడానికి మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నాయన, మా యొక్క పరిస్థితులను బట్టి మేము ఎదగలేకపోతున్నాం అనేటటువంటి సాకుల నుంచి మమ్మల్ని విడిపించండి. ఆ అబద్ధం నుంచి మమ్మల్ని పక్క తీసుకురండి ప్రభు. సమయం లేదు, అనారోగ్యం ఉంది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, అలసిపోయాను, నా లోపల ఎటువంటి ఆశ లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి, ఫోకస్ చేయలేకపోతే, ఇలాంటి ఏ సాకు కూడా మేము చెప్పకుండా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, సువార్త ప్రకటించడానికి, మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి మీరు కృప దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి.